అందరికీ నమస్కారం. యోగి వేమన గారి మరొక అద్భుతమైన ఆధ్యాత్మిక పద్యం. మాటలాడుటొక్కటి మనసులో నొక్కటి, ఒడలి గుణమదొక్కటి, నడతయొకటి. మాటలాడుటొక్కటి మనసులో నొక్కటి, ఒడలి గుణమదొక్కటి, నడతయొకటి. ఎట్లు గలుగు ముక్తి ఇట్టులుడంగ తాను, విశ్వదాభిరామ వినురవేమా. త్రికరణ శుద్ధి గురించి ఈ పద్యం ద్వారా యోగి వేమన గారు చెప్తున్నారు. మాటలాడుటొకటి మనసులో నొక్కటి, ఒడలి గుణం అదొకటి, నడత ఒకటి. ఈ విధంగా ఉంటే మోక్షం ఏ విధంగా జీవుడికి కలుగుతుంది? ఆలోచనలు ఒకటి ఉంటుంది, మాటలు ఒకటి మాట్లాడుతుంటాడు, గుణం ఒకటి ఉంటుంది, తన చేష్ట ఒకటి ఉంటుంది. పొంతనే లేదు మాటలకు, తన నడతకు, తన గుణానికి. ఇలా ఉన్నప్పుడు తనకు మోక్షం ఏ విధంగా కలుగుతుంది అని యోగి వేమన గారు ఈ పద్యం ద్వారా వివరిస్తున్నారు. కాబట్టి మోక్ష మార్గంలో పయనించాలనుకునే వారికి త్రికరణ శుద్ధి, తను ఆలోచించిందే మాట్లాడాలి, మాట్లాడిందే తన కర్మలలో పెట్టాలి అని చెప్తారు. నా మాట, నా ఆలోచన, నా నడత అంతా కూడా ఒకే పంతాలోకి వచ్చినప్పుడు తను మోక్ష మార్గంలో ఉన్నట్టు అవుతుంది అని యోగి వేమన గారు ఈ పద్యం ద్వారా వివరిస్తున్నారు. మాటలాడుటొక్కటి మనస్సులో నొక్కటి, ఒడలి గుణమదొక్కటి, నడతయొకటి. ఎట్లు గలుగు ముక్తి ఇట్టులుడంగ తాను, విశ్వదాభిరామ వినురవేమా. మరికొన్ని అద్భుతమైన పద్యాలతో వచ్చే వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.